ఈసారి మా పొలంలో రత్నచోడి బియ్యం పంట వేస్తున్నామని వీడియో పెట్టినాక చాలామంది అన్న మాకు రైస్ కావాలి, విత్తనాలైనా కావాలని అడిగిర్రు. క్షమించండి అన్నలు, బియ్యము విత్తనాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. ఇవి పండినాక కొందరికైనా దేశీ విత్తనం అందించే ప్రయత్నం చేస్తా. అయితే మన ఫాలోవర్స్లల్లా ఒక అన్న అడిగిండు, అన్న మీరు రత్నచోడి బియ్యం పండిస్తున్నారు కదా, నారు పోసే వీడియో పెట్టమన్నాడు. మొలక మంచిగా రావాలని వర్షం నీళ్ళల్లో 12 గంటల పాటు నానబెట్టి గుల్లల నానబోసి పొద్దున సాయంత్రం నీళ్లు వస్తే 4వ రోజుకు మంచిగా మొలకొచ్చింది. నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్ సైడు బీడీలు ఎక్కువ వేస్తారు కాబట్టి కత్తిరించిన బీడిలాకుని నారడుగు జల్లుతారు. దానితో పాటు గొర్రెల పెంటను కూడా జల్లుతారు. దీనివల్ల నారు ఏపుగా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ రత్నచోడి బియ్యానికి గొప్ప చరిత్ర ఉంది. పూర్వం రాజులు యుద్ధాల సమయంలో సైనికులకి తక్షణమే శక్తి రావాలని రత్నచోడి బియ్యం వండి పెట్టేవారట. ఇలాంటి బియ్యం రాబోయే తరాలకు అందిద్దాం. మీరు ఈ బియ్యాన్ని వండుకొని తినాలంటే ఒక్కసారి గూగుల్లో